విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం రామవరంలో నిర్వహిస్తున్న కోడిపందెం శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య సహా పలు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు 8 కోళ్లు, 20 కోడి కత్తులు, రూపాయలు 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కోడిపందెం నిర్వహణకు సంబంధించి పలువురి పాత్రపై విచారణ కొనసాగుతోంది. ఈరోజు మన విశాఖపట్నం సిటీ కమిషనరేట్లో ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రామవరం అనే విలేజ్ దగ్గర ఉండే ఓపెన్ లేఅవుట్లో కొంతమంది కోడిపందాలు ఆడిస్తున్నారు అని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం ఆధారంగా మన ఆనందపురం సిఐ గారు, మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది, విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి అక్కడ రైడ్ చేయడం జరిగిందండి. రైడ్ చేసి అక్కడ కోడిపందాలు ఆడిస్తున్న ఒక 29 మందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడ ఒక 8 కోడి పుంజుల్ని, ఒక 2,07,000 సంబంధించి క్యాష్ని, అలాగే సుమారు ఒక 20 వరకు కత్తుల్ని సీజ్ చేయడం జరిగిందండి. అక్కడ సీజ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ అది అక్రెన్స్ రిపోర్ట్ మీద దాని మీద వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి మేము వాళ్ళని అరెస్ట్ చూపించడం జరిగిందండి. ఇవన్నీ కూడా కోర్టుకి సమర్పిస్తాం, ఈ రిపోర్ట్లన్నీ కూడా కలిసి. అది ఉండడం యథార్థం అండి. ఎవరున్నా చట్టం ప్రకారంగా అందరి మీద కూడా చర్యలు తీసుకుంటామండి.